హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది కారా బోండా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రుచి. దీనికి ఏమంట ఒక 3 కప్పు ఉద్దిపప్పు, దాంతో 1 కప్పు పచ్చిబియ్యం వేసి రుబ్బి చేయబోతాము. మనం వచ్చి పచ్చిబియ్యం ఎందుకు వేస్తున్నామంట, నూనె వేయకుండా ఉన్న బోండాల, దానివల్లనే మనం పచ్చిబియ్యం యాడ్ చేస్తున్నాము. మళ్ళీ దీంతో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కూరాగు వేసి చేయబోతాము. కూరాగు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దు, అది మన ఇష్టమే. రెండే ఎట్ట చేస్తాం చూస్తాం. ఇప్పుడు మనం బయట దీంట్లో సగం కప్పుగా ఒక 3 కప్పు ఉద్దిపప్పు ఎత్తుకపోతాను. 75 గ్రాము చూడండి, ఒక 3 కప్పు 75 గ్రాము ఉద్దిపప్పు. దీంట్లో సగం మనం పచ్చిబియ్యం, ఒక 25 గ్రామ్ పచ్చిబియ్యం వేసేస్తామంట. మనకు 100 గ్రామ్ టోటల్గా అయిపోయింది. చూడండి, ఇప్పుడు టోటల్గా 100 గ్రామ్ 75 గ్రామ్ ఉద్దిపప్పు, ఒక 25 గ్రామ్ పచ్చిబియ్యం. సో అన్నీ చేరి మనకు 100 గ్రామ్. దీన్ని ఒక 3 సార్లు కడిగేసి ఒక 2 గంటల సేపు నానబెట్టేయండి. ఇప్పుడు దానికి కావాల్సింది ఏమని చూస్తాం. పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కోసిపెట్టుండా, 2 పచ్చిమిరపకాయ. మీకు కారం కావాలంటే ఎక్కువగా పచ్చిమిరపకాయ కూడా మీరు వేసుకోవచ్చు. మళ్ళీ కూరాగు వచ్చి మనకు మునక్కూరాగు లేదంటే పసల కూరాగు యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు చేసేది వచ్చి మునక్కూరాగు వేసి చేయపోతాను. మిరప్పొడి వచ్చి 3/4 చెంచా మిరప్పొడి, దాంట్లో 1/2 చెంచా మిరియాల పొడిని వేసి పెట్టుండా. మిరియాల పొడి మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. ఇప్పుడు 2 గంటల సేపు నానిపోయింది. మనం గ్రైండర్లో వేసి రుబ్బుతా ఇంకా బాగా వస్తుంది పిండి. అంటే నేను వీటికి ఒక పెద్ద మిక్సీ జార్లో వేసి నేను ఊరపోతాను. చూడండి, మన మిక్సీ జార్లో వేస్తా పిండి ఇంతదా వచ్చును. అది మన గ్రైండర్లో రుబ్బుతామంట. ఈ గిన్నె ఫుల్గా ఉంటుంది, మొత్తం ఉంటుంది పిండి. మనం మిక్సీ జార్ వల్ల ఇంతదా ఉంటుంది పిండి. గ్రైండర్ అంటే కొంచెం ఎక్కువగా వస్తుంది. కొద్దిగా ఉప్పు వేసుకోండి. వంట సోడా వచ్చి మనకు 1/2 చెంచా చాలు, ఎక్కువ వేయవద్దు. కావాల్సిన ఉప్పు వేసుకోవచ్చు. మిరప్పొడి, మిరియాల పొడి 2 ఉంది. 3/4 చెంచా మిరప్పొడి, 1/2 చెంచా మిరియాల పొడి, మునక్కూరాకు ఒక చేయి నిండా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు. ఇది వచ్చి మనం టీ అంగిట్లో చేస్తారు, అలాహ మనం చేయపోతాము. టీ అంగిట్లో చేసే బోండాలాహ మనం చేయపోతాము. దీన్ని కార బోండా అంటారు, లేదంటే కూరాకు బోండా కూడా చెప్తారు. ఇది మనం బాగా పెసరు పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్నే మనం వదిలేయాలి. మళ్ళీ మనం నూనెలో వేసి ఎత్తపోతాము. వేసి దాని మునుపు గిన్నెలో ఇట్ట నీళ్ళు పెట్టుకుని చేతిలో నీళ్ళు అంతుకుని మనం నూనెలో వేయపోతాము. ఒక కడాయిలో నూనె పెట్టి బాగా కాగిన తర్వాత ఈ లాహ ఎత్తుకండి. మీరు కావాల్సిన మరి చేయవచ్చు, ఈ లాహ కూడా వేయవచ్చు. మన నేటికి బోండా వల్ల నేను అట్టనే ఉంటగానే వేయపోతాను గిల్లి. చూడండి, నూనె బాగా కాగిన తర్వాత వేసుకోండి. బాగా తెల్లేటప్పుడు ఎత్తేటప్పుడు మనం సిమ్లో పెట్టేసి మనం ఎత్తుకోవచ్చు. బాగా బంగారంగా వచ్చేదాకా వేయించేసి మనం ఎత్తుకులాల. అంతేదా, ఈ కొయ్యడు వేస్తున్నా అలానే మనం చేయిలో నీళ్ళు అంతుకుని మనం ఎత్తి వేస్తాం. మన చేయిలో అంటకుండా ఉంటుంది పిండి. బాగా కాగిన తర్వాత మనం ఎత్తుకోవచ్చు. ఎత్తేటప్పుడు సిమ్లో పెట్టి ఎత్తేయండి. అంతేనండి, రుచి అయిన టీ అంగిడి కారా బోండా రెడీ. నేటే చేసేది చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చేసేసి కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.